హాయ్ అండి, అందరు బాగున్నారా? ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి. ఈరోజు మన సప్తమ టేస్ట్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి పండు మిర్చితో ఉసిరికాయ పచ్చడి చేసుకుందాము. పండు మిర్చి తీసుకున్నాను అనమాట. ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టేసుకున్నాను. తర్వాత ఉసిరికాయలు కూడా ఏంటంటే కొంచెం కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేశాను. తర్వాత చింతపండు, వీటికి తగినంత చింతపండు తీసుకున్నా. చింతపండుని కూడా నానబెట్టుకొని వచ్చేద్దాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తర్వాత మెంతులు, ఆవాలు. మెంతులు వచ్చేసి ఆల్రెడీ వేపాను అనమాట. తగినంత సాల్ట్, తర్వాత ఇంగువ. ఇది వచ్చి నువ్వుల నూనె, పల్లి నూనె అనమాట. ఇది కట్టగానుగ నూనె. మనకు తగినంత నూనె అనేది తీసుకుందాము. ఇప్పుడు ఏంటంటే మెంతులు ఆల్రెడీ వేపేసుకున్నాం కాబట్టి ఆవాలు కూడా వేపేసుకుందాము. ఆవాలు ఇన్ని అయితే అవసరం ఉండదన్నమాట. మనం తగినన్ని తీసుకుందాం. ఇది ఆవాలు వేపుకోవడం కూడా మరీ రోస్ట్ అవసరం లేదనమాట. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. తగినంత పసుపు కూడా వేసుకుందాం. ఈ ఆవాలు కూడా వేపుకునేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ అనేది హై కాకుండా లో టు మీడియం పెట్టుకోవాలన్నమాట. హైలో పెట్టామనుకోండి తొందరగా మాడిపోతుంది. తర్వాత అంత లోపలైతే పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. అందుకని లో టు మీడియం పెట్టేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అంటే తొందరగా పచ్చివాసన అనేది పోతుంది. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. చూసారు కదా, ఈ మాత్రం వేగిపోతే సరిపోతుంది. స్టవ్ ఆపేసుకుందాం. వీటిని ప్లేట్లో షిఫ్ట్ చేద్దాం. వీటిని ఆలోపు చల్లారబెట్టేద్దాం. మెంతులు ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాము. దీన్ని బౌల్లో షిఫ్ట్ చేద్దాం. ఇందులోనే ఆవాలు కూడా వేసేద్దాం. ఆవాలు కూడా మిక్సీ పట్టేసుకున్నాం. ఈ పండు మిర్చిని కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పండు మిర్చి ఉన్నాయి కదా, మిక్సీ మెత్తగా వేసుకుందాం.
ఇలాగ మిక్సీ పట్టుకున్నాను అనమాట, మెత్తగా, మరీ ఫైన్ కాకుండా ఇలాగ. ఉసిరికాయలు కూడా ఏంటంటే ఇలాగా గుచ్చి పెట్టేసుకుందాం. ఈ ఉసిరికాయలన్నీ ఇలాగ గుచ్చి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పెట్టేసి వేపేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం. ఇందులో నువ్వుల నూనె, పల్లి నూనె కొద్దిగా వేసుకున్నాం. ఇది ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కింది, ఉసిరికాయలు వేపేసుకుందాం. ఈ ఫ్లేమ్ కూడా ఏంటంటే మీడియం పెట్టుకోవాలన్నమాట, మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే అలా పెట్టుకున్నప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూస్తారు కదా, ఉసిరికాయలు అనేది వేగిపోయినాయి, తీసేసుకున్నాం. స్టవ్ ఆపేసుకుందాం. ఈ చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, దీన్ని మిక్సీ తిప్పుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం. ఇలాగా మిక్సీ తిప్పుకున్నాము. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం, ఎందుకంటే పచ్చివాసన పోవడం కోసం. ఇప్పుడు ఏంటంటే మనం పసుపు వేసుకోవడం కూడా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు అనమాట. కొంచెం చల్లారిన తర్వాత ఆ పసుపు వేసామనుకోండి, కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అదే వేడిగా ఉన్నప్పుడు పసుపు వేసామనుకోండి, నల్లగా వస్తుంది, టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. ఇంగువ కూడా వేసేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది, అరుగుదలకు కూడా మంచిది అన్నమాట ఇది. ఇప్పుడు ఇవంతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం 1 by 1 వేసి.
ఇది వచ్చేసి ఆవాల పొడి అనమాట. ఆవాల పొడి వేసాను, 5 స్పూన్లు వేసాను అనమాట. తర్వాత ఇది మెంతి పొడి, ఇది మెంతి పొడి సరిపోతుంది. తర్వాత సాల్ట్ కూడా ఏంటంటే నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా వేసాను అనమాట. మీరు చూసుకొని క్వాంటిటీ ఎంత అనేది దాన్ని బట్టి వేసేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా కచ్చా పచ్చాగా దంచుకొని వచ్చేద్దాము. కొన్ని వెల్లుల్లిపాయలు అలానే వేసేద్దాము, కొన్ని దంచుకొని వచ్చేద్దాం. వెల్లుల్లిపాయలు కూడా ఇలాగనమాట, ఫైన్ పేస్ట్ అవసరం లేదు. ఇది కూడా వేసేద్దాం. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇలాగ ఎందుకు దంచుకున్నాము అంటే పచ్చగా మనకు ఫ్లేవర్ అనేది ఇమీడియట్గా మిక్స్ అయిపోతుంది అనమాట. మనకు అంటే పాయలు ఇలా వేసాము, ఫస్ట్ ఇలా వేసాం కదా, ఇది మనకు అబ్జర్వ్ అవ్వాలంటే ఒక 3 రోజులు పడుతుంది. కాబట్టి ఇలాగా వేసామనుకోండి కచ్చాపచ్చగా ఇమీడియట్గా అంటే నెక్స్ట్ డేనే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో మనం పసుపు ఇంగు వేసాం కదా ఆయిల్లో, ఇది కూడా వేసాం. ఆయిల్ మొత్తం ఇలా తీసేసాము. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టుకుందాం. పల్లి నూనె కొద్దిగా వేసేద్దాం. ఇది కూడా ఎందుకంటే మనం చింతపండు ఉంది కదా, చింతపండులో చెమ్మ అనేది పోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఈ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మిక్సీలో మనం చింతపండు వేసుకున్నాం కదా మెత్తగా, ఇప్పుడు దాన్ని ఇందులో వేసేద్దాం. చింతపండు పేస్ట్ వేసాం కదా, దీన్ని ఏంటంటే ఇందులో చింతపండులో చెమ్మ అనేది పోవాలి, తర్వాత పచ్చివాసన అనేది పోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ ఇందులో వేసాము ప్లస్ ముందు కూడా వేసాం కదా, ఎక్కువ అవుతుంది అనుకోకండి. ఈ పచ్చళ్ళకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనుకోండి టేస్ట్ బాగుంటుంది, మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట. అంటే కలరు చేంజ్ అవ్వదు, అంటే రంగు మారదు. పచ్చళ్ళు ఎప్పుడైనా మనం మునిగేదాకా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయేదాకా ఇలాగ మిక్స్ చేద్దాం. సరే కదా, ఇలాగా మనం వేసిన ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చింది అంటే పచ్చివాసన పోయిందనమాట. దీన్ని స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకున్న తర్వాత దీన్ని మిశ్రమం ఉంది కదా చల్లారబెట్టుకుందాం. దీన్ని బాగా చల్లారిన తర్వాత అందులోకి వేసి మిక్స్ చేద్దాం. ఈ చింతపండు పేస్ట్ కూడా చల్లారిందనమాట, ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేద్దాం. చూసారు కదా, మనం ఆయిల్ ఎక్కువ అనుకున్నాం కదా, కానీ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇది ఈవెన్గా మిక్స్ అయిపోవాలి. చూసారు కదా, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మనం వెల్లుల్లిపాయలు కానీ అట్లా కచ్చాపచ్చాగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇమీడియట్గా వస్తుందన్నమాట. దీన్ని ఏంటంటే 1 డే ఇలానే క్యాప్ పెట్టేసి వదిలేద్దాం, నెక్స్ట్ డేనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ గెరిట కూడా తీసేసి ఇలా క్యాప్ పెట్టేద్దాం. క్యాప్ పెట్టేసి 1 డే వదిలేద్దాం. అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇదైతే చాలా చాలా సూపర్ టేస్ట్గా స్మెల్ కానీ అదిరిపోతుంది అనమాట. మనం ఇంగు వేసుకోవడం కూడా ఏంటంటే
వేడైన తర్వాత చల్లారిన తర్వాత ఇంగువ కానీ పసుపు కానీ వేసామనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వదు, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే చేసేయండి. పండు మిర్చితో ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందనమాట. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా కూడా చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. పండు మిర్చి కానీ ఉసిరికాయ కానీ తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టేస్తే లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే అండి.